హాయ్ హలో వెల్కమ్ టు రాజేష్ యాక్టివిటీ లాగ్ ఛానల్. ఈ వీడియోలో విజయవాడ నందు బెంజ్ సర్కిల్లో అసలు ఇదొక బస్సుల ప్రపంచం అన్నమాట. నిమిషానికి ఒక్కొక్క కంపెనీ బస్సు, అది ఇరా బస్సు, ఇది శ్యామోలి బస్సు. ఈ బెంజ్ సర్కిల్లో మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి రెడీ అవుతాయన్నమాట బస్సులన్నీ కూడా. బెంగళూరుకి, మైసూర్కి, చెన్నైకి. ఇది చూడండి జింగ్ బస్సు, ఒక్కొక్క బస్సు ఒక్కొక్క వెరైటీగా ఒక రోబోటిక్ లాగా ఉందన్నమాట ఈ బస్సు. సో నేను మామూలు రెగ్యులర్గా ట్రైన్ జర్నీస్, ఫ్లైట్ జర్నీస్ చేస్తుంటాం. ఎక్కువ అయితే ట్రైన్ జర్నీసే చేస్తుంటారు, లాంగ్ జర్నీకి అందరూ కూడా ప్రిఫర్ చేస్తారు. బట్ లాస్ట్ మినిట్స్లో మనకు ట్రైన్ టికెట్స్ అనేవి దొరకడానికి తక్కువ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఇలాంటి ప్రైవేట్ బస్సెస్ పైనే డిపెండ్ అవుతున్నాము. బట్ ఇది చూడండి ఫ్లిక్స్ బస్ అనేసి బెంగళూరు, విజయవాడలో బెంజ్ సర్కిల్లో మాత్రము చాలా బస్సులు ఉన్నాయండి. ఈ బస్సులు, ఈ బిల్డ్ క్వాలిటీ, వీళ్ళు ఇచ్చే ఎక్స్పీరియన్సు, ఎవరు కూడా బస్ జర్నీ మాత్రం నేను ప్రీవియస్గా శ్యామోలి బస్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినాను. మీరు టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే బస్సులో చివరి 2 సీట్లు మాత్రం బుక్ చేసుకోవద్దండి. ఇది చూడండి, ఈ బస్ క్వాలిటీ చూడండి ఒకసారి. ప్రతి ఒక్క బస్సు కూడా ట్యూబ్లెస్ టైర్లు ఇస్తారు. ఎందుకంటే జర్నీలో బస్ పంచర్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ మధ్య వచ్చిన BS6 ఇంజన్ సంబంధించిన బస్సులన్నీ కూడా ట్యూబ్లెస్ టైర్లు యూజ్ చేస్తున్నారు. ఇది చూడండి, ఈ ఫ్లిక్స్ బస్సు, దాని వెనకాల రాజేష్ బస్సు, నా పేరుతో ఉన్న బస్సు, బట్ నా బస్సు కాదులేండి. ఇక్కడ చూడండి స్మార్ట్ బస్, ఇది ఇరా ట్రావెల్సా, ఇంటర్సిటీ బస్సు. నేను బుక్ చేసుకుంది కూడా ఇంటర్సిటీ బస్సే, విజయవాడ టు పలమనేరు లొకేషన్కి. మా బస్సు వచ్చింది, ఎక్కాను. ఇతను చూడండి మిసాల్ రాయుడు, అన్న బాగా డ్రైవ్ చేశాడు. నైట్లో కూడా అబ్జర్వ్ చేశాను, ఎవరు కూడా మ్యాక్సిమం 90 స్పీడ్ అబౌవ్ రీచ్ అవ్వలేదండి. ఇక్కడ చూడండి, ఇది ఇంటర్సిటీ బస్సులో సీటింగ్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ వీడియో చూసారు, క్లారిటీగా తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చి స్లీపరు, ఎవరైనా ఇద్దరు బుక్ చేసుకుంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్, అలాంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ప్రైవసీ కోసం కర్టన్స్ ఇచ్చింటారనమాట, క్లోజ్ చేసుకోవచ్చు. కూర్చోడానికి ఈ విధంగా ఉంటుంది. కూర్చోడానికి 24 సీట్స్ ఉంటాయి. స్లీపర్లో అయితే 21 స్లీపర్ ఉన్నాయి, బర్త్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క బస్ కూడా ట్యూబ్లెస్ టైర్లే అండి. ఎందుకంటే బస్ జర్నీలో పంచర్ కాకుండా ఉండాలి కాబట్టి, లాంగ్ జర్నీ చేస్తాయి కాబట్టి ఎక్కువ బస్సెస్ అన్ని బస్సెస్కి కూడా మస్ట్ అండ్ షుడ్గా వీళ్ళు ట్యూబ్లెస్ టైర్లే యూజ్ చేస్తున్నారు అనమాట అన్ని బస్సులకి. మీకు ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఎన్ని టైప్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి, ప్రైవేట్ బస్సెస్ లాంగ్ జర్నీ కోసం యూజ్ చేస్తున్నారు కంపెనీస్ వాళ్ళు. ఈ వీడియోస్ అన్నీ కూడా ఈ బస్సులో ఆల్మోస్ట్ చాలా వరకు 10 నుంచి 15 కంపెనీ ప్రైవేట్ బస్సులన్నీ కూడా కవర్ చేశాను. ఆ బెంజ్ సర్కిల్ అయితే అదొక దాన్ని ఏమంటారు, మనకు చీమల పొట్లో నుంచి చీమలు ఏ విధంగా వస్తాయి బయటకి, ఆ విధంగా ఒక్కొక్క బస్సు ఒక్కో విధంగా వస్తుందన్నమాట. ఒక్కొక్క బస్సు ఒక్కొక్క బిల్డ్ క్వాలిటీ, ఒక్కొక్క కలరు, ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. శ్యామోలి ఎక్స్పీరియన్స్ షేర్ చేసినాను. ఇంటర్సిటీ అనేది, ఇంటర్సిటీ బస్సు ఆఫీసు ఇక్కడ మనకు బెంజ్ సర్కిల్లోనే ఉంది. పిల్లర్ నెంబర్ 3 పక్కనే ఉందన్నమాట. ప్రసన్న ట్రావెల్స్ అనేసి బోర్డు పెట్టుకుని ఉన్నారు. అక్కడికి వెయిటింగ్ చేయడానికి రూమ్ ఉందన్నమాట. ఈ బెంజ్ సర్కిల్ పిల్లర్ నెంబర్ 3 దగ్గర కళ్యాణ మండపం మీద ఉందన్నమాట. నాగరత్నమ్మ, ప్రతి ఒక్క బస్సు కూడా ఇక్కడే ఆగుతుందండి. 5 మినిట్స్ ఆగుతారు విజయవాడ బెంజ్ సర్కిల్లో. మనకు ఆల్మోస్ట్ విజయవాడ బెంజ్ సర్కిల్లో ఏ బస్సు అయినా అవనివ్వండి, ప్రతి ఒక్కటి కూడా బస్సు ఈ బెంజ్ సర్కిల్ నుంచే బయలుదేరాల్సి ఉంటుంది. ఈ బెంజ్ సర్కిల్ నుంచి గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, పలమనేరు, కోలారు, బెంగళూరు, మంగళూరు, ఇలా నెల్లూరు వయా తమిళనాడు, చెన్నై, ఆల్మోస్ట్ అన్ని మేజర్ సిటీస్కి వెళ్తాయి. నేను చెప్పాను కదా ఇంటర్సిటీ వాళ్ళది ఆఫీస్ ఎక్కడే ఉంది బెంజ్ సర్కిల్లో. ఈ బస్సులో వాటర్ బాటిల్ మాత్రమే ఇచ్చారు. స్లీపర్ బుక్ చేసుకున్నాను, కూర్చొని వెళ్ళే సీట్ బుక్ చేసుకున్నాను కాబట్టి. ఈ విధంగా సీట్ నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంటర్సిటీ బస్సులో. సేమ్ మన ట్రైన్లో ఏ విధంగా అయితే ఉంటుందో సీట్ నెంబర్స్ అన్నీ కూడా ఏ విధంగా పెట్టారు. స్లీపర్లో ఛార్జింగ్ పాయింట్లు, మొబైల్ పెట్టుకోవడానికి సాకెట్ ఇచ్చారు.
ఇది సెంట్రల్ ఏసీ రావడానికి బస్లో ఉన్న హీట్ మొత్తం కూడా బయటికి పంపించి లోపల కూల్గా మెయింటైన్ చేస్తున్నారు. చల్లగా చాలా కంఫర్ట్గా ఉన్నాయి సీట్స్ అన్నీ కూడా. ఇంటర్సిటీలో కూడా నాకు వచ్చేటప్పుడు శ్యామోలి బస్సులో వచ్చాను. శ్యామోలి ఈ బస్కి నాకు దాదాపుగా ఒక 150 రూపీస్ తగ్గింది ఈ బస్సులో అయితే. ఇందులో కూడా ఒక్కొక్క సీట్కి సంబంధించి ఏసీ పాయింట్ ఇచ్చారు, కానీ అది నాకు సరైన పొజిషన్లో లేదన్నమాట. కాళ్ళ దగ్గర వచ్చింది, తల దగ్గర లేదు. విజయవాడలో చాలా వేడిగా ఉండింది. బస్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కూలింగ్ అనేది వచ్చిందనమాట బస్ మొత్తం. సో స్పేషియస్గా ఉంది. కాళ్ళకి ఎవరైనా కడుపు లావుగా ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా కంఫర్ట్గా కూర్చొని వెళ్ళొచ్చు ఈ బస్సులో. ప్రతి ఒక్క సీటుకి కూడా మంచిగా స్పేస్ మెయింటైన్ చేస్తున్నారు. బాయ్ విజయవాడ అందాం అనుకున్నాను. వచ్చేటప్పుడు జర్నీలోను వెళ్ళేటప్పుడు జర్నీలోను ఎక్కడ కూడా నాకు అందమైన అమ్మాయిలు కనపడలేదన్నమాట. వాళ్ళు ఉంటే వాళ్ళని చూస్తూ జర్నీ చేసిండొచ్చు అంతే, ఫన్నీగా మాత్రమే, తప్పుగా అనుకోవద్దండి. బట్ ఇందులో అయితే వచ్చారు, కానీ బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు మొత్తం క్లోజ్ చేసి పడుకున్నారనమాట. ఈ కోచ్లో ప్లస్ దాని పక్కన కోచ్లో కూడా మొత్తం క్లోజ్ చేసి పడుకున్నారు. ఇది విజయవాడ అటుపక్క చూసారంటే ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది. ఇది బస్సు ఫ్లైఓవర్ అనమాట. విజయవాడని వదిలి వెళ్తున్నాను. నాకు బిజినెస్ మీటింగ్ ఉంది విజయవాడలో. ఆ బిజినెస్ మీటింగ్ పర్పస్ కోసం నేను విజయవాడకి వెళ్ళినాను. రెగ్యులర్గా వెళ్తుంటాను విజయవాడకి. సో ట్రైన్ టికెట్స్ అనేవి మనకు అందరికీ అందుబాటులో ఉండవండి, అందుకు బస్ జర్నీ యూజ్ చేస్తాం. ఇది నైట్లో ఏ విధంగా ఉందో బస్ అనేది. ఫ్లిక్స్ బస్. ఇక్కడ హోటల్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని బస్సెస్ ఉన్నాయి. ఇది నేను వచ్చిన ఇంటర్సిటీ బస్సు చూడండి. దీని పక్కన ఇరా బస్సు, దానికి అటుపక్కన శ్యామోలి బస్సు, దానికి అటుపక్కన రాజేష్ బస్సు అనమాట. సో నైట్లో లేడీస్కి కూడా ఏదైనా పీరియడ్స్కి వచ్చిందంటే వాళ్ళకు కూడా ప్యాడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఇంటర్సిటీ బస్సులో, ఫ్రీ ఆఫ్ కాస్టే అండి. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ప్రతి ఒక్క బస్సులో మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వాష్రూమ్ ఉంది, ఓన్లీ టాయిలెట్కి మాత్రం యూజ్ చేసుకోవాలి. లేదంటే 1000 రూపీస్ ఫైన్ అని చెప్పేసి వేసినారు ఇంటర్సిటీ బస్సులో. నైట్లో లైటింగ్ చూడండి, బస్సెస్ ఏ విధంగా ఉన్నాయో, ఎంత స్పెషల్గా మెయింటైన్ చేస్తున్నారు బస్సులన్నీ కూడా. సో ట్రైన్లో మనకు టికెట్ దొరకని వాళ్ళకు బస్సులో ఉండడం వల్ల ఎలాంటి లాంగ్ డిస్టెన్స్ అన్నీ కూడా కవర్ చేస్తున్నారు. మీరు ఎవరు కూడా బస్ జర్నీ చేసేటప్పుడు దయచేసి చెప్తున్నా, లాస్ట్ 2 చివరి సీట్లు బుక్ చేసుకోవద్దండి. చేసుకున్నారంటే అస్సలు మీరు పడుకోలేరు. ఎన్ని కంపెనీ బస్సులు ఉన్నాయో ఈ వీడియోలో చూడండి. హోటల్ దగ్గర ఆపారు. ఇది ఒక బస్సుల ప్రపంచం. బస్సే ప్రగతికి చిహ్నం అని చూసేవాడిని ఆర్టీసీ బస్సులో. సో ఈ బస్ చక్రమే ఎన్ని వేల కిలోమీటర్లు కవర్ చేస్తుందో. నేను మార్నింగ్ 4:20కి మా లొకేషన్కి రీచ్ అయిపోయాను, పలంనేరుకి. చూడండి ఇక్కడ ఏం చూపిస్తాను చూడండి. ఈ బస్సులో ఉన్న టాయిలెట్ని దేనికి యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఉంది ఇంటర్సిటీ బస్సులో. ఇది ఒక ఫెసిలిటీ కూడా ఉంది. పబ్లిక్ ప్లేసుల్లో సిటీస్లో వెళ్ళకూడదు కాబట్టి 2000 రూపీస్ ఫైన్, టాయిలెట్ పర్పస్ కాకుండా వేరే పర్పస్కి యూజ్ చేశారంటే అనేసి. ఇది మా పలంనేరు లొకేషన్ బైపాస్ అనమాట. అతను చాలా ఓపిక్గా బస్సు స్పీడ్ కూడా 70 to 80 మించి దాటకుండా జర్నీ డ్రైవ్